బీసీలకు 42% వాటా సాధించడం కోసం అన్ని కులాలతో బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని నూతన జేఏసీ చైర్మన్ రమేష్ తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని బీసీ కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల బీసీ ముఖ్య నాయకులు, జిల్లా జేఏసీ కమిటీ చైర్మన్గా రమేష్, వర్కింగ్ చైర్మన్ రాజన్న, కన్వీనర్లు భాస్కరాచారి, బుచ్చన్నను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి జరగబోయేటువంటి జేఏసీ ఆధ్వర్యంలో జరిగే జిల్లా బంద్ను కాటారం డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి బీసీ ప్రజానీకం అందరూ ముఖముడిగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో పాల్గొంటూ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఈ ప్రాంత ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ప్రతి బీసీ, ప్రతి ఒక్క ఎంప్లాయీ లేదా ఉద్యోగస్తులందరూ బీసీలు ఉన్నటువంటి వాళ్ళు మరియు వ్యాపారస్తులు ఈ బంద్లో ముక్కుమడిగా పాల్గొని బంద్ను విజయవంతం చేసి బీసీల యొక్క బీసీ సమాజం అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ 9వ నంబర్ జీవో తీసుకొచ్చిన సందర్భంలో ఏదైతే రెడ్డి జాగృతి వాళ్ళు కోర్టులో కేసేసి ఆ యొక్క జీవో మీద స్టే ఇచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ 42% రిజర్వేషన్ సాధించిన దిశగా ఈరోజు జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీని అనుసరించి మేము 15వ తారీఖు నాడు బీసీ సంఘాల జాబ్ బంద్కు పిలవడం జరిగింది. ఈ రాష్ట్ర బంద్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలో బంద్ విజయవంతం చేసుకోవడం కోసం ఇప్పుడే ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా రమేష్ అన్న, వర్కింగ్ చైర్మన్గా నేను, అదేవిధంగా కన్వీనర్గా కన్వీనర్గా బుచ్చన్న, కన్వీనర్గా చారన్న, కో కన్వీనర్గా ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళా కన్వీనర్గా అక్కను. అంటే ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని గత తెలంగాణ రాష్ట్రాల కోసం ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయడానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నామో రేపటి బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయి బీసీ జేఏసీ జిల్లా కమిటీ వాళ్ళ భూపాలపల్లిలో ఎన్నుకోవడం జరిగింది. అందులో నేను జిల్లా కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. నా పేరు రజిత. దయచేసి మహిళలు ఇంటి వరకే కాకుండా మీలా ఉన్న శక్తిని బయటికి తీయండి, రాండి ఖచ్చితంగా బయటికి. మన హక్కుల కోసం మనం పోరాడతాము. ఇప్పుడు ఒక బీసీ ఉద్యమం జరుగుతుంది. ఉద్యమంలో మీరందరూ పాల్గొనండి. దయచేసి ఇంకొకసారి కూడా అర్థం చేసుకోండి, రాండి. మేమే కాదు, మాతో కూడా ఇంకా ఉండాలి మహిళలు. 18వ తారీఖు జరిగే బీసీ బంద్లో పాల్గొని విజయవంతం చేయగలరని నేను కోరుకుంటున్నాను.